హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఎగ్ పొంగనాల కర్రీ. మన ఇంటికి సడన్గా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు ఇంట్లో 4 ఎగ్స్ ఉన్నా సరే వాటితో డిఫరెంట్గా కర్రీ చేసి 10 మందికైనా కడుపు నిండా పెట్టొచ్చు. ఈ కర్రీ ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా క్విక్గా చేసేయచ్చు. ఇది అన్నం, చపాతీ, పుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం ముందుగా 4 ఎగ్స్ని పలగొట్టుకొని ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ని వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, ఈ ఎగ్స్కి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపును వేసి ఇలా ఫోర్క్తో బాగా బీట్ చేసుకోవాలి. మనం దీనిని ఎంత బాగా బీట్ చేసుకుంటే ఎగ్స్ అనేవి అంత ఫ్లఫీగా పొంగుతాయి. ఇప్పుడు పొంగనాల ప్యాన్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కాక ఈ గుంతల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా అన్ని గుంతల్లో ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మనం రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కొంచెం ఈ గుంతల్లో ఇలా గరిటెతో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తే చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటన్నింటినీ టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ టర్న్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం ఉంచితే సరిపోతుంది. ఇవి ఎక్కువసేపు కుక్ చేయనవసరం లేదు. మనం వీటిని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కూడా పెట్టొచ్చు. వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. చూసారా, ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి 2 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. దీనివల్ల ఆనియన్స్ త్వరగా వేగుతాయి. వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేగాక దీనిలో 3 చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కలుపుకోవాలి. వీటిని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈ టైంలో 1 టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. గ్రేవీ గనక చిక్కగా అనిపిస్తే మీరు ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేడి చేసిన కసూరి మేతను ఇలా అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇలా కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు కర్రీని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని గ్రేవీ అంతా ఎగ్స్కి బాగా పట్టేటట్టు మూత పెట్టి ఉంచాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఈ ఎగ్స్ని రెండవ వైపు ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఎగ్స్కి గ్రేవీ అంతా మంచిగా పడుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. చూసారుగా 4 ఎగ్స్కి ఎంత కర్రీ అయిందో. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.